మహాగణారు వస్తుందా ఒకేసారి లేపొచ్చద్దు గాలిలో చూడండి గాలి తెచ్చుకోండి రాదండి మీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు వస్త్రాభాత్మనే అయినేదే వరాయనే పుష్పాలు పెట్టారండి స్వామి నమస్కారం చేసుకోండి గణాధిపతి నమః నమస్కారార్థం కొద్దిగా పసుపు తీసుకోండి 3 సార్లు తర్వాత కుంకుమ తీసుకోండి 3 సార్లు ఓం భవాగదేవాయ నమః ఓం మహాగణాధిపతి నమస్కార భవంతోనకుంబంధు విఘ్నేశ్వర స్వామినః భవంతోనకుంబంధు సాధ్యంద్ర బ్రహ్మిత్వందనా యుధం ప్రేంగ్రహాణ మంగళం దేవం శ్రీరాజ్ఞః భక్త్యా నిర్మరస్యామి దేవాయ పరమాత్మనే దేవదేవతాభ్యో నమస్కారం విఘ్నేశ్వర షోడశనామ పూజాన్ సమర్పయామి అక్షతలు తీసుకోండి పసుపు కాదు పల్లెల్లో వేసి వినాయకుని చేసినట్టున్నారమ్మా చేశారండి అమ్మా చూడండి లేకపోతే వెండి గిన్నె కుంకుమ ఒకటి ఉంది కుంకుమ మరి పసుపు లేదా ఉన్నోడు చేయండి మహాదేవతాభ్యో నమః విఘ్నేశ్వరాయ మహాగణాధిపతి నమః అరిద్ర కుంకుమ పసుపు కుంకుమ 2 పూజ చేయాలి ఇద్దరు కూడా దంపతులు అయిందండి తర్వాత అక్షతలు తీసుకోండి మనస్సులో ఓం గం గణపతయ్య నమః అండి ఏమనుకోవాలి అంతే అనుకుంటా ఒక్కొక్క స్వామి పూజ చేయండి ఓం గం శుభగాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః గోపకేతవాయ నమః వ్యాధక్షాయ నమః సానచంద్రాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపౌరజాయ నమః సర్వసిద్ధి ప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతి నానావిధ పరిమళపత్ర పుష్పాక్షర పూజాన్ సమర్పయామి ధూపము అగరవత్తులు వెలిగించండి వేసి నమస్కారం చేసుకుని ధూపాగ్రాపయామి సాధ్యమేకార్హ్మ్యక్తం వందనా యుతం బ్రహ్మణ మంగళం దేశం త్రైలోక్యః ధూపాగ్రాపయామి అర్పండి గంట వాయించండి వనస్పతి ధూపాగ్రాపయామి సాధ్యం ద్రవక్త సంవ్యక్తం వందనా యుతం బ్రహ్మణ మంగళం దేవం త్రైలోక్యపత్యా నిపంబరశ్చామి దేవాయ పరమాత్మనే ధూపమాగ్రాపయామి దీపం సాక్షాత్ కుడి చేత్తో దీపాన్ని అక్కడి నుంచే సాక్షాత్ దీపం అంతే 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 దీపం దర్శయామి యోగదీపానంతరం ఆచమనీయందర్పయామి నైవేద్యం స్వామివారు కొబ్బరి కొడితే పాయి కొట్టండి స్వామి ఉంటే కనుక తీసుకోండి కత్తి తీసుకోండి రిమోట్ గిన్నె కత్తి చదివిపెట్టి అంతే అక్కడ కొట్టండి కూర్చోండి గిన్నె ఇచ్చారు కదా కొట్టడానికి కట్టించారు కొట్టండి బెల్లం ముక్క తీసుకోండి అమ్మా 2 అరటిపళ్ళు ఇవ్వండి పెట్టాను చక్రాలు వినాయకుడు ఎదుర్కొండి ఇక్కడ బియ్యంలో అంతే బెల్లం ముక్క తీయండి 2 అరటిపళ్ళు తీయండి అమ్మా సరిపోతుంది మీరు కొట్టేది చాలు యజమానస్య మీరు చేస్తే చాలండి బాబు ఈ అబ్బాయి కదైనా ఓకే అండి ఇబ్బంది లేదు బయట ఉన్నాయి కదా జై సూర్యదేవ తెచ్చారండి తాగండి తాగండి పర్వాలేదు ఇంకా చల్లారుతుందండి స్వామి పూజ చేద్దాం కూర్చో బాగా పేచీలు పక్కన వాళ్ళు ఎట్లా పక్కన నమస్కారార్థం దీపం దర్శయామి నైవేద్యం మా బెల్లం మొక్క 2 అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టిన ప్రసాదమైన నీళ్లు 3 సార్లు తిమ్మాలండి చేతితో కాకుండా ఆకుతో కానీ పుష్పంతో కానీ 5 సార్లు చూపించాలండి ఓం పుష్పామర్గో దేవశ్రీ మహాగణపతాభ్యో నమః కదిరే పర
నారికేళ గుడోపార నైవేద్యం చూపించిన 5 సార్లు. ఓం ప్రణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, సుధానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయాన్ని నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనందరాది తాంబూలాన్ని సమర్పయామి. గణాధిపతయే నమః. నీరాజనందరాది కెమెరా ఇక్కడ మేను ఇక్కడ ఉండు కెమెరా మేను. తాంబూలం అండి. 2 అరటిపళ్ళు, 2 తమలపాకులు, పావు చెక్క, తాంబూలం 11 రూపాయలు తీసుకోండి. వినాయకుడికి 10 రూపాయలు తాంబూలం చూడండి అది చూపిన్గా ₹10 కాయిన్స్ నా జోబులో ఉన్నాయి. పదులు ఉంటే లక్ష్మణ్ దగ్గర ఉంటాయి. ఉండు ఎట్నే ఒకటే రూపాయల కదా నాకు ఇదిగో అబ్బాయి అమ్మాయి అండి. మీకు బాగానే బాగుంది. ఇదిగోండి మాకు ఇష్టం. భగవంతుని చక్కగా ఇచ్చాడు. ఎప్పుడు నమస్కారం. మహాగణాధిపతయే తాంబూలం సమర్పయామి. నీరాజనం తీసుకోండి స్వామి. కర్పూరం అండి 2 బిళ్ళలు తీసుకుని కూర్చో. దండం పెట్టుకో. ఎంత తీపా ఇదిగోండి వచ్చిందా? 3 తను పెట్టుకోవాలి 3 ఓం శుభాగణాధిపతయే నీరాజనందరాజంప్రారంజ లక్ష్మీ రాజప్రియా విజయ మాదికం మృడాపదే మహాదేవతాభ్యో నమః. శ్రీ గణపతిదాభ్యో నమః. మహాదేవ నీరాజనందరాది కర్పూర నీరాజనందరాది నమస్కారాన్ని కరోతు. నమస్కారం చేసుకోండి. ఒక నేడు చొక్క వదిలిపెట్టి కడగద్దుకోవాలి. గణపతిదాభ్యో నమః. ఆనంద కర్పూర తేజో నీరాజనం సమర్పయామి. హరహరా మహాదేవ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నీరాజనందరాది ఆత్మ నమస్కారం. హారతలు చూపించి కడగద్దుకుని బయటకు కూడా చూపించండి హారతి. హరహర మహాదేవ. పట్టుకోమ్మా. కర్పూర నీరాజనందరాది ఆత్మ నమస్కారం సమర్పయామి. అక్షలు తీసుకోండి. చిల్లర పైసా ఉంటే చిల్లర పైసా పట్టుకుని చెప్పండి. అందరూ కూడా అక్షతలు చిల్లర చేతితో పట్టుకుని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభావ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణపతి ఏదోక్త దివ్య సవర్ణ మంత్రపుష్ప ఫలిత ప్రాప్త్యర్థం శ్రీ మహాగణపతి మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణపతి దేవత అనుకృత మంత్రపుష్పం సమర్పయామి. కళకత్తుకుని ఈ మనసులో ఏ కోరుకుందో ఆ విఘ్నేశ్వరుడు తలుచుకుని వినాయకుడి యొక్క అనుగ్రహం విఘ్నం లేకుండా ఎప్పుడూ కూడా మనం బాగుండాలని మహానుభావుడు విఘ్నేశ్వరుడిని చక్కగా ప్రార్థించుకుని కళకత్తుకుని వినాయకుడు పెట్టేయండి.
తీసుకెళ్ళాం మేడం. నువ్వు లేవు తీసుకెళ్ళాను సిద్ధ్యర్థం గణపతి నమస్కారాన్ని సమర్పయామి. స్వామి విఘ్నేశ్వరుడి యొక్క పూజ లక్షణం తీసుకోండి. యజమానులందరూ కూడా పూజ చేసి లక్షణం తీసుకోవాలి. కలగందుకోవాలి. మీరు వేసుకుని భార్య పిల్లలు వేసుకోండి. మాది దగ్గరలో అందరూ వేసుకోండి. ఆయన హేత్తలు తదైన హేత్తలు అందుకే రమ్మంటారా? ఏడి దారా ఏడి ఇంకేలా పుట్టింది ఏ దా వేశారు వేశారండి. బొట్టు పెట్టుకోండి. స్వామి, బొట్టు పుష్పం తీసుకోండి. పువ్వు తీసుకోండి అమ్మా. బొట్టు పెట్టుకోండి. మీకు శ్రద్ధగా చేయమని చెప్తున్నాను. అంతే అండి, అదే వచ్చింది అప్పు తీసుకో అప్పు దగ్గర వచ్చిందో అప్పకెళ్ళు తిండి సెంటర్ ఉందా చేయొచ్చా ఆడుకోండి తెలుగు సరే వాళ్ళ ఇష్టం అండి, ఎలా పర్లేదు. అతిదేవానుకృతాసిత్యర్థం శ్రీ మహాగణపదేవతాభ్యో నమో నమః. స్వామి పూజ రక్షణ వేసుకున్నారు కదండి, దండం పెట్టుకోండి విఘ్నేశ్వరుడికి. ఆ వినాయకుడి పూజ సంపూర్ణమైంది కాబట్టి చక్కగా అందరూ కూడా అక్షతలు నీళ్లు వదిలిపెట్టాలి. ఆకు నేలగా ఉంది కదండి, ఇందా చేకట్టుకున్న ఆకు 2 గంటలు అక్షతలు పట్టుకోండి. పూజ చేయలేనివి చెప్పండి. అందరూ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప పూజితం మయాదేవ శ్రీ గణపతి దేవత అర్పణమస్తు. అమ్మ ఆడవారి చేతిలోనే మగవారి చేతిలో పెట్టే నక్షత్రం ఆయన చేతిలో నీళ్లు పోయిన 3 సార్లు పూసాక నేలగా పడకుండా ఆకులోనే వదిలిపెట్టాలి. ఆకులు నక్షత్రం అంతే అండి. నీళ్లతో వదలాలి. చెప్పింది కరెక్ట్గా పెట్టి మీరు అర్థమవుతుంది స్వామి. నీళ్లతో వదిలిపెట్టాను ఆకులు. ఓకేనండి, వదిలిపెట్టారా? నమస్కారం చేసుకోండి. మహాగణపదేవతాభ్యో నమః. నక్షత్రం తీసుకుని పైకి లేచి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. విఘ్నేశ్వర పూజ అయింది కాబట్టి కింద కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే ఒక పేట వేసుకోండి.